అందరికీ నమస్కారం అండి. మనందరమే సమయమే సాధన అనే మార్గాన్ని నడుస్తూ చక్కటి స్థితులు పొందాలని కోరుకుంటున్నా. గురువులు చెప్తూ ఉంటారు, మనిషి జన్మకి ఇక్కడ అన్నీ అవసరమే, కానీ మన లోపల ఒక అంతరాత్మ ఉంది. అది చెప్పింది కూడా మనం వింటే ఇంకా హాయిగా ప్రయాణం బాగుంటుంది. ప్రతి క్షణం ఆనందంగా జీవించడం, ఉన్నతంగా ఎదగటం భూమి మీదే సాధ్యపడుతుంది. మరి ఆ భూమి మీద సాధ్యపడింది ఏంటి? మనం భక్తితో ఉంటాము, ఏదో భగవంతు నామస్మరణ చేస్తాము, తర్వాత తపస్సు, దాని తర్వాత ధ్యానం. ధ్యానం అంటే ఇక్కడ ఆరోగ్యాల కోసమో ఆ చిన్న చిన్న విషయాల కోసమో కాదు, దానికి మించిన స్థితి ఒకటి ఉంది. అది చేయాలంటే ప్రతిరోజు మనము ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అలా కూర్చుంటే చాలా జరుగుతుంది. మన అంతరాత్మ యొక్క ఆ యొక్క ధ్యాసని వినగలుగుతాం, మనతో మనం మమేకం అవ్వగలుగుతాం, ఇన్నర్ వాయిస్ వినగలుగుతాం. లేదా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏదో ఒక పిక్చర్, అది భవిష్యత్తు గురించి చెప్పకపోయినా మనకు కాస్త రిలీఫ్ ఇవ్వచ్చు. లేదా మనం సృష్టితో మమేకం అవుతాము, ఆ ప్రకృతిని చూస్తాము, ఆ నక్షత్రాలను చూస్తాం, సూర్యుని చూస్తాం, చంద్రుని చూస్తాం. కానీ మనము వాటి నుంచి ఆ యొక్క ఎనర్జీని ఆస్వాదించం. వెన్నెల వచ్చిందంటే కాంతి అనుకుంటాం, ఉదయించే సూర్యుని చూస్తాము, మన కాలం యొక్క దినచర్యలు చేసుకుంటూ వెళ్తాం. కానీ ఆధ్యాత్మికంలో డీప్గా ప్రయాణం చేసినప్పుడు ఆ ఉదయించే సూర్యుడి నుంచి వచ్చిన కిరణాల్లో ఎలాంటి శక్తి ఉంటుంది, ప్రత్యక్ష దైవము ఆ సూర్య భగవానుడు అని అర్థమవుతుంది. ఆ వెన్నెల కాంతికి ఎంతో రిలాక్స్ అయ్యి అక్కడ ఆ యొక్క ఆ చైతన్యాన్ని, ఆ వెన్నెల వెలిగిని ఆస్వాదిస్తాము. ఇలా ప్రతిదాన్ని ఆస్వాదించే ఒక చిత్తశుద్ధి మనలో వస్తుంది. అలాగే ఒక ఉన్నతమైన స్థితి మనకు వస్తుంది. ప్రతి క్షణము మనం అనుకుంటాం, తపస్సులు చేసినా, పూజలు చేసినా, ధ్యానాలు చేసినా కష్టాలు, ఇంకెందుకు ధ్యానం చేయటము, ఎందుకు భక్తిలో ఉండటము, ఎందుకు తపస్సులు చేయడం అనుకుంటాం. మనం పూజించిన పరమాత్మలకి ఎవరికి లేవా? మనకు తెలుసు, రాముడు నరనారాయుడు తన పాద స్పర్శతో ఒక రాయి స్త్రీగా మలిచే ఒక శక్తి. అలాంటిది తను భార్య కోసం ఏడ్చుకుంటూ వెతుక్కుంటూ ఎందుకు వెళ్తాడు అంటే, ఇక్కడ ఉన్నతంగా ఎదగటము, జన్మ జన్మ పరంపర రుణానుబంధాలు తీర్చటము, లేదా ఈ విశ్వ కళ్యాణం కోసము ఈ భూమి మీద ఒక మార్గాన్ని ఎంచుకొని రావటము, అది తరతరాలకి ఒక ఆదర్శం కావటము. ఏదో ఒక నిర్ణయంతో భూమి మీద జన్మ తీసుకుంటాం. ఆ జన్మలోని పుట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా ఇలా నా ప్రయాణము అని సృష్టించుకొని వస్తాము. అది మనం పూజించే పరమాత్మలు చూస్తే మనకు అర్థమైపోయింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన జన్మ అద్భుతము. ఇప్పుడున్న సమయం చాలా విలువైంది. ఇంకా ముందు యుగాల కన్నా ఇంకా ఇంకా శక్తివంతమైంది కూడా. అనంతమైన శక్తి దిగుతూనే ఉంది భూమి మీదకి పూల వర్షాల్లా. నిజ జీవితంలో ఎన్నో ఎదుర్కొంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి అనే పాఠశాలలో, ఈ స్కూల్లో నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పిల్లలతో ఉండొచ్చు, పిల్లలకి తల్లిదండ్రులతో ఉండొచ్చు, లేదా ఒక జాబు కోసమో, లేదా నాకు ప్రేమ అందట్లేదని, ఏదో విధంగా రకరకాలుగా. అందుకే అప్పుడు ప్రతి అనుభవం నుంచి మనం నేర్చుకుంటాం, కష్టం నుంచి, సుఖం నుంచి. ఆ నేర్చుకున్న పాఠం వల్ల ఉన్నతంగా ఎదగగలుగుతారు. ప్రతి అనుభవం నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాము. అప్పుడే అసలైన ధ్యాస కలుగుతుంది. ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను, ఏది శాశ్వతమైంది, ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి అని. రామావతారంలో లక్ష్మణుడు రాముడు చెప్పిందంతా వింటూ ఉంటాడు. కృష్ణావతారం వచ్చేసరికి ఆదిశేషుడు అన్న, కృష్ణుడు తమ్ముడు. అంటే చూడండి, దేవుడైనా సరే ఒక జన్మలో అధికారము సర్వము అన్న చెప్పినట్టు తమ్ముడు వినాలి. కృష్ణావతారం వచ్చేసరికి మార్చుకున్నాడు నారాయుడు. ఆ రుణానుబంధం తీరాలి కదా. అందుకే ఈ భూమి మీద ప్రతిదానికి గతం కారణం ఉంటుంది.
ఒక సంకల్ప శక్తి, ఒక పూర్తి విశ్వాసము. ఆ శబరి ఎన్నాళ్ళైనా ఎప్పటికైనా రాముడు వస్తాడు, దర్శనమిస్తాడనే ఉంది. ప్రతిరోజు పూలు పళ్ళు అన్నీ తెచ్చి ఆ రాముడు వస్తాడని ఆ తోవ శుద్ధి చేసి ఉంచి ఆ ప్రకృతితో మాట్లాడుకుండేది. చూడండి, ఆ శబరి ప్రతీది ఒక పువ్వు కోసినా మొక్కను అడిగేదంట. రాముడు వస్తాడు అందుకే కోస్తున్నాను. ఓ పండు కోసినా రాముడు రావచ్చు, రాముడికి ఈ రుచి చూపిస్తా. ఆ గాలిని, వీచే గాలిని రాముడు వస్తాడు ఇంకా చక్కగా నువ్వు ఇయ్యాలి. ఇలా అంటే చూడండి, ఆనాటి శబరి కూడా ఆ వృక్షాలను పర్మిషన్ అడిగి, ఆ మొక్కల్ని పర్మిషన్ అడిగి తీసుకుండేది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి జీవిని ప్రేమించే బుద్ధి వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. ఆధ్యాత్మికంలో ప్రయాణం చేస్తే ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. ప్రతిదీ సృష్టి చూస్తూ ఉంటుంది, మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది. ఎన్ని విన్నాము, ఎన్ని చదివాము, ఎన్ని చూసాము కాదు, ఎంత ఆచరణ. ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు, ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రతి వారికి భూమి మీద ఉంటాయి కష్ట సుఖాలు, మాన అవమానాలు, ప్రతివి ఉంటాయి. ఇది దైవ లక్షణాలు అంతే. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళేలోపు నేర్చుకుంటూనే ఉంటారు. ఆ నేర్చుకునేది ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది. అందువల్లే సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ. మనం వినేవి, చూసేవి, మాట్లాడేవి ప్రతి క్షణం మనకు గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి క్షణం ఒక మంచి మాట విన్నామనుకోండి, ఏదైనా కష్టంలో ఓహో ఈ మాట 10 సార్లు అనుకుంటే మంచిది. ఒక మంచి మార్గాన్ని వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా సమయం వచ్చినప్పుడు అవును ఆ మార్గం అప్పుడు విన్నాం, ప్రయత్నం చేసి చూద్దాం. ఇలా ప్రతిదీ మనకి సమయం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అందుకే చూసైనా ఉండాలి, వినైనా ఉండాలి, ఆచరణైనా చెయ్యాలి. ఒక్క మాటతో కూడా ఎందరో మనశ్శాంతి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక్క మాటతో కూడా జీవితం మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే సేవ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఇంకేదో చేయాలని చేయలేకపోయినా కనీసం ఒక మాట సపోర్ట్ కూడా మనిషికి సహకరిస్తుంది, సహాయం చేస్తుంది, జన్మ సార్థకం అవుతుంది. ఈ భూమండలాన్ని ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగడానికే వచ్చారు, ఇక్కడ ఆనందంగా జీవించడానికి వచ్చారు. దేవుడు మాకే ఎందుకు కష్టాలు బాధలు అనుకోవడానికి లేదు. దేవుడి దృష్టిలో మనందరమే సమానమే. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎవరి జీవితం వాళ్ళ సార్థకం. మన జీవితము గత జన్మ సంస్కారం వల్ల ఇక్కడ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు వస్తాయి. ఈ జన్మలో కూడా చేసిన ఫలితం ఉండటం వల్ల ఇంకా రెట్టింపు శక్తిని పొందుతాము. స్వర్గం అంటే ఎక్కడో లేదు, అంత మన లోపలే ఉంది. ఆ స్వర్గము, ఆ ఆనందము దినదినాభివృద్ధి చెందడానికి నిరంతరం ఆ నేచర్తో కనెక్ట్ అవ్వటమే. ఎన్నాళ్ళు చెయ్యాలి ధ్యానం, ఎన్నాళ్ళు చేయాలి ఆధ్యాత్మికత అనుకోవద్దు. మనకి ప్రతి క్షణము ఈ జీవితాన్ని అర్థం చేసుకొని ప్రయాణం చేయగలిగే సమర్థత వచ్చే వరకు మనము తెలుసుకుంటూ ఉంటాము. ఈ జన్మ ఒక అద్భుతము. ఈ అద్భుతమైన జన్మని ఇంకా ఆనందంగా మలుచుకుందాం, ఉన్నతంగా ఎదుగు. ఈ అనంత సృష్టిలో ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. ఈ శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. దానికోసమే రావడం వెళ్ళటం, రావటం వెళ్ళటం జరుగుతుంది. పుట్టటం, మరణించటం, ఈ రెండు ఇక్కడ సహజమైనవే. ఈ మమకారం, ఈ బంధాలు, ఈ ఆప్యాయత, ఇవన్నీ ఇక్కడ జన్మ పరంపర ఉన్నవే. అందుకే ఆధ్యాత్మికత ఎదుగుతూ కూడా మన లోపల నిరంతరము ఒక శక్తి, ఒక ఆనందం, ఒక ప్రేమ అన్నీ ఉంటాయి. ఈ శరీరం పంచభూతాలతో నిండింది. ఈ శరీరంలో ఉన్న ఒక్కొక్క అణువు ఒక దైవము. 3,000,000 దేవతలు మనలో ఉన్నారు. ఆత్మ అనే అనంత శక్తి మనలో ఉంది. ఈ అనంత విశ్వంలో భూమి అనేది ఒక శక్తి, భూమి అనేది ఒక పాఠశాల. ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియలేదు కాబట్టి ఏమీ లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ మన లోపలున్న ఆత్మతో మనం ప్రయాణం చేస్తే అదే మనల్ని నడిపిస్తుంది, ఉన్నతంగా ఎదిగిస్తుంది, జన్మ సార్థకం చేస్తుంది.
ఈ దేహం అనే వాహనం తీసుకున్నందుకు ఈ దేహం సార్థకమవుతుంది, అపురూపమవుతుంది, అద్భుతమవుతుంది.